చంపేశారా బాబోయ్! అరే సారీరా. చంపేశావు కదా అన్నయ్య. చూడు చెయ్యి ఎలా అయిపోయిందో, నుజ్జయింది. అయినా ఇంత రాత్రి కూడా మెట్ల మీద ఏం చేస్తున్నారా? సోఫాలో కూర్చోవచ్చు కదా. సోఫాలో కూర్చోవాలంటే ఒంట్లో ఎనర్జీ ఉండాలి కదా. ఏంటి సోఫాలో కూడా కూర్చోలేనంత కలిసిపోయావు నువ్వు? అవును. అసలు దీని అంతటికీ కారణం నువ్వే తెలుసా? నేనేం చేశాను రా? చేయాల్సిందంతా చేసిందే కాకుండా ఇంకా ఏమి తెలియనట్టు నేనేం చేశాను రా అంటున్నావా? అసలు వదిన్ని అలా ఎందుకు ఎత్తుకొని తీసుకెళ్ళావు? చూసేసావా? చూడరా మరి. ఏంట్రా, నా భార్య నేను ఎత్తుకొని తీసుకెళ్తే నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం అయింది కాబట్టి అడుగుతున్నావు. నీ భార్య నీ ఇష్టమే కాదన్ను, కానీ నా భార్య చూసేలా తీసుకెళ్లకు అంటున్నా. నీకు వదిన మీద అంత ప్రేమ ఉంటే మీరు గదిలో చూసుకోండి అన్నయ్య, అంతేగాని ఇలా హాల్లో ఫ్రీ ఎగ్జిబిషన్లు పెట్టకండి. ఇప్పుడు ఏమైందనరా? ఏం అవడమేంటన్నయ్య? అన్నయ్య ప్లీజ్. అవునరా, అస్తమానం కిందకి దిగినప్పుడల్లా మొయ్యాలంటే నా వల్ల కూడా కాదనుకో. అదే చెప్తున్నా మరి. అందుకేరా దీనికి ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందేమో అని ఆలోచిస్తున్నాను. వాళ్ళు కిందకి మీదకి తిరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ధాన్యం చెప్పక. నీకు కూడా అదే ఐడియా వచ్చిందా అన్నయ్య? నీకు అంటున్నావంటే నీకు కూడా ఇదే ఐడియా వచ్చిందా? అవునన్నయ్య, కానీ అమ్మా నాన్న ఒప్పుకుంటారంటావా? వాళ్ళు ఒప్పుకోకపోతే ఏంట్రా, మనం ఒప్పిద్దాం. పద 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 పద. పిలిచావు, ఒక్క నిమిషం. సూట్ కేసులు ఏమున్నాయి ఇందులో? మీ బట్టలు. ఇప్పుడు లగేజ్ ఎందుకు ప్యాక్ చేశారా? మేమేమైనా టూర్